నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడులు దౌర్జన్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. పక్కదారి పడుతున్న యూరియా ఎరువులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పసరపాడు గ్రామ రైతులు. పట్టణంలోని 24వ వార్డు ఫకీర్పేటలో ఘనంగా మౌలాలి సాహెబ్ జార్తులు. పరమేశ్వర హోండా షోరూం నందు నూతనంగా సిబి హార్నెట్ 125cc బైక్ గ్రాండ్ లాంచింగ్. నార్కోటిక్ డ్రగ్స్ మరియు యాంటీబయాటిక్స్ పై అవగాహన. వీధి కుక్కల నియంత్రణలో నంద్యాల మున్సిపాలిటీ విఫలమైందని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కూటమి ప్రభుత్వ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులపై చేసిన దాడులు, దౌర్జన్యాలు హాట్ టాపిక్ గా మారాయి. చట్టానికి ఎవరు చుట్టం కాదని, ఎంతటి వారైనా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా క్షమించే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు బూటకమని మరోసారి రుజువైంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులు రాములు నాయక్, గురువయ్యలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తప్పత్రాగి వారిని రాత్రి 10 గంటల నుండి 2 గంటల వరకు అటవీ శాఖకు చెందిన వారి వాహనంలో తిప్పుతూ వారిని కొడుతూ దుర్భాషలాడుతూ హింసించడం ఎంతో దుర్మార్గమైన చర్యలని, ఇటువంటి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శిల్పా భువనేశ్వరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్యాలు, ఆగడాలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణాను కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అలాగే జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, ఎరువులను టీడీపీ గోడౌన్లలో ఉంచుకొని కేవలం టీడీపీకి చెందిన వారికే అందిస్తున్నారని, రైతన్నలకు ఎరువులను అందించి తగిన న్యాయం చేయాలని కోరుతూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తప్పతాగి రాత్రి 10 గంటల ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ అధికారులపై దాడి చేసి దుర్భాషలాడుతూ దాదాపు 4 గంటల పాటుగా వారిని అటవీ శాఖ వాహనంలో దౌర్జన్యంగా ఎక్కించుకొని హింసించిన ఘటనపై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఎంతటి వారైనా అధికార పక్షంలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తోలు తీస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై దాడి చేసి హింసించిన టీడీపీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉండగా కేవలం బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని సీఎం చంద్రబాబు మాటల్లో ఒకటి చేతుల్లో మరొకటిలా ఉందన్నారు. డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కొత్త పలుకులు పలుకుతున్న ఈయనకు టీడీపీ ఎమ్మెల్యేకు ఒక ధర్మం, మరొకరికి ఒక ధర్మంలా ప్రవర్తించడం చూస్తే పవన్ కళ్యాణ్ మాటలు హీరో సినిమా డైలాగులుగా ఉన్నాయే తప్ప చర్యలు మాత్రం జీరో అయ్యాయని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పేరు కనబడలేదా, అతనిపై చర్యలు లేవా అని మంత్రి నారా లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు. గతంలో బుడ్డా రాజశేఖర రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి ఎన్నికల్లో నిలవలేదని గుర్తు చేశారు. బుడ్డా రాజశేఖర రెడ్డి ఆగడాల జాబితాను వెల్లడించారు. ప్రధానంగా 4 హత్య కేసుల్లో ప్రమేయం ఉందని ఆరోపించారు. సొంత పార్టీ నేత మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి, దౌర్జన్యం చేశాడని అన్నారు. బూతు రాజా, వసూల్ రాజాగా శ్రీశైలం ప్రజలు ఆయనను పిలుస్తున్నారని, నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక మంచి మాటైనా రాదని పేర్కొన్నారు.
ఇటువంటి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని, మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. అలాగే బనగానపల్లె నియోజకవర్గంలో ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ భూపాల్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడం జరిగిందని, అహంకారంతో ఉన్న వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం మన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆగడాలు అర్ధరాత్రి వేళల్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారులపై దౌర్జన్యం మన రాష్ట్రంలో సంచలనమైంది. రాష్ట్రం అంతా కూడా కోడెక్కుస్తా ఉంది. ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అధికారుల పైన అర్ధరాత్రి వేళల్లో పత్రికలను ఘోషించిన విధంగా తప్పతాగి అని చెప్పి దుర్మార్గంగా తాగి విచ్చలవిడిగా అక్కడనే చిన్నారుట్ల దగ్గర మళ్ళీ మందుపాటు పెట్టుకొని రాత్రి శిఖరం వద్ద చెక్ పోస్ట్ వద్ద ఆగి అక్కడ బీటు గార్డులుగా డిప్యూటీ రేంజర్ ఆఫీసరు అందరూ డ్యూటీలో విధుల్లో నిర్వహణలో భాగంగా పులి సంచరిస్తూ ఉన్నది ప్రాంతంలో, ప్రజలను అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో సైరన్ మోగించుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నటువంటి అటవీ అధికారుల పైన కొట్టి ఎస్సీ ఎస్టీని చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని చేయి చేసుకొని అర్ధరాత్రి వేళల్లో వాళ్ళ వాహనాన్ని ఎక్కి దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ కులం పేరు పెట్టి తిట్టి అక్కడి నుంచి వాహనాన్ని తనే నడుపుకుంటూ 10 గంటల్లో మొదలైనటువంటి డ్రామా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కొనసాగిస్తూ రవి అనే మంత్రి గొడ్డిపాటి రవి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ఎస్టీ కులానికి చెందినటువంటి రాములు నాయక్, చెంచు కులానికి చెందినటువంటి ఆయన పేరు గురువయ్యను దారుణంగా హింసించి దుర్భాషలాడి బజార్ల వెంట శ్రీశైలంలో తిప్పుతూ, రోడ్ల వెంట తిప్పుతూ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి ప్రవర్తన చూస్తే మనమందరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటన మనం ఎప్పుడు చూసి వెరగం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో 2 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ సీరియస్ అయినాడు, సారు కోపంగా అన్నాడు, ఈయన పైన సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి, ఈయన గట్టిగా ఈసారి ఉంటాడు అని ప్రచార మాధ్యమాల్లో
ఈ సంఘటనల గురించి ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో కూడా మనం చూసాం. రాత్రి తప్పతాగి మద్యం మత్తులో అనేది నేనన్లా, వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అంటా ఉన్నాయి. ఆ విధంగా ఒక నా ప్రజానాయకుడు మెసేజ్ ఏం పంపిస్తా ఉన్నాం ప్రజలకు అంటే, విధి నిర్వహణలో ఉన్న వాళ్ళను కొట్టడం, దారుణంగా హింసించడం, అదేవిధంగా దుర్భాషలాడడం, 4 గంటల సేపు నిర్దాక్షిణ్యంగా బంధించి కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనంలోనే ఈయన డ్రైవ్ చేస్తూ తన్నుకుంటూ బజార్లంట ఒరే బుడ్డా రాజశేఖర రెడ్డి ఏమనుకున్నామని చెప్పి తన అనుచరుల చేత తను కొట్టించి ఈ దుర్మార్గమైన సంఘటన మనం 2 రోజులుగా టీవీ మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, పత్రికలలో చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం చీమ కట్టినట్లు కూడా లేకుండా నటన చేస్తూ నిన్న ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వారు మా కులానికి సంబంధించిన వ్యక్తులను కొట్టారు, తిట్టారు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసి అక్కడక్కడ మెమరాండాలు సమర్పిస్తే నిన్న ఒక కేసు కట్టారు. అది ఏం కేసు అంటే కొండం తవ్వి ఎలకన పట్టినట్టుంది. ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు, తోలు తీస్తా తప్పటికేస్తా అని బెదిరిస్తా ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర పైన చర్యలు ఉంటాయని భావిస్తే చర్యలు లేవు కాదు కదా, కనీసం పిలిచి మందలించిన పాపాన కూడా పోలా. టీవీలో యాక్షన్, అబ్బా కోపడతా ఉన్నాడు సీఎం గారు, సీఎం గారు కోపడతా ఉన్నారు, రేపు సస్పెండ్ చేస్తారు పార్టీలో నుంచి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఏదో గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు. ఈ మీద కొత్త పదం ఎత్తుకున్నాడు, ఏదైతే ఏమంటారు, సనాతన ధర్మం. కనీసం ఈ ధర్మాన్ని నెరవేరుస్తాడు, న్యాయం చేస్తాడు, దళితులకు న్యాయం జరుగుతుందని మేము భావించాం. ఎందుకంటే సనాతన ధర్మం తెలిసిన వాడు ఈ ధర్మం తెలియదా అని భావించాం. ఇవి సినిమాల్లో డైలాగులని తెలిసిపోయింది. ఈరోజు మీరు కట్టింది ఏందయ్యా పనికిమాల కేసులు, మీరు కట్టిన కేసులు ఏందయ్యా అంటే ఈ కేసులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఇవి కూడా అనవసరం బుక్ చేయడం. ఎఫ్ఐఆర్లో 55/2025 కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్లు 115/2, 127/2, 351, 132 R/W 3/5 బిఎన్ఎస్ల కింద కేసు రాసినట్లుగా తెలిసింది. దీని ఎఫ్ఐఆర్లో కేసును పరిశీలిస్తే పైన సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లని నిర్ధారించబడింది. మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 2 రాష్ట్రాలను కుదిపేస్తా ఉంటే ఈ సంఘటన, ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం, మీరు ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు చేసే న్యాయం ఇదేనా? ఒక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ఆంబోతుల్లాగా ఎగబడి ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా విచ్చలవిడితనంగా మీ పార్టీని లెక్క పెట్టకుండా, మీ కూటమి ప్రభుత్వాన్ని లెక్క పెట్టకుండా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉంటే మీరు కళ్ళు పూసుకొని నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పసుగానే గెలవంగానే బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టి ఆ రోజే ప్రజలకు సంకేతం ఏమి ఇచ్చాడా, పట్టుడు గడ్డల ఫ్యాక్టరీ పెడతానన్నాడు. అంటే మీరు సంపుతామనే, మీరు ఈ రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం మా పైన కాదు ఉపయోగించాల్సింది. ఈరోజు మీ పార్టీలో ఉండి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించండి. కానీ ఈరోజు తెలుగుదేశం పరిపాలన మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా తెలుగుదేశం పార్టీకి అగెనెస్ట్ ఉండే వాళ్ళందరినీ కూడా
వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టడం, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మాత్రం కేసులు పెట్టి బెదిరియడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం చూసే ఒకసారి ఎమ్మెల్యేలు మంత్రులను చూసే ఒకసారి శ్రీకాకుళంలో దళిత ఆమె కేబీజీ ప్రిన్సిపాల్ను పూనా రవికుమార్ అనే అతడు ఒక విధంగా వేధించడం చూసే, అంటే ఎమ్మెల్యేలు కూడా అధికారులను ఈ విధంగా వేధించే పరిస్థితిలో ఉంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూడడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పరిపాలన చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇంకా బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మనం చూస్తే మొత్తం ఫారెస్ట్ అధికారులని 4 అధికారులను రాత్రి 10:30 తీసుకొని పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పి ఆ విధంగా చేసి, అంటే ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళకు, మైనార్టీ బీసీ సంబంధించిన వాళ్ళని ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా, ఒకవేళ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ అది చేయాలి. కానీ ఎమ్మెల్యేల అధికారం చట్టం తీసుకొని మొత్తం శ్రీశైలం అంతా తిప్పి గెస్ట్ హౌస్లో వాళ్ళని కింద కూర్చోబెట్టి వాళ్ళని భయపడించే స్టేజ్ ఇట్లాగిన ఈ పరిపాలన ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. నేను పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను అందరినీ కూడా ఫారెస్ట్ అధికారులకు ఎట్లా తెలుగుదేశం వాళ్ళ క్యారెక్టర్ ఏదో చూపించడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చాలా కొన్ని ఊళ్ళలో అన్యాయంగా కూడా కొంతమంది భూములు ఉన్న దానిలను కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళ మాట్లాడి మీరు వాళ్ళని అన్యాయం చేయడం జరుగుతుంది. మీకు కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇలా పోలీస్ అధికారులు కూడా మీరు సరైన ఉద్యోగాలు చేయలేకపోతే మాత్రం మీకు కూడా ఇది, అంటే మీరు కూడా ఈ తెలుగుదేశం అధికారులు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు అందరూ కూడా చట్టానికి లోబడి పని చేయమని మాత్రం అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మన ఈ మధ్య చూసాం, మా యొక్క నియోజకవర్గంలో కొలింగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ఒక 2 మంత్రులు అక్కడికి రావడం జరిగింది. మరి ఆ 2 మంత్రులు కూడా వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఎక్కువ మందిని అక్కడికి పంపాలంటే కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంతమందిని మాత్రమే అక్కడికి లోపలికి పంపి ఆ గేట్ దగ్గర ఈ యొక్క ఏఆర్ కానిస్టేబుల్స్ కాపలా పెట్టడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో లోపలికి అనుమతించలేదని చెప్పి సాక్షాత్తు బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి ఆ యొక్క కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. మరి ఆ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే మరి పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అక్కడే ఉన్నారు, స్థానికంగా ఉండే సిఐ గారు ఉన్నారు, స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు కూడా ఉన్నారు. మళ్ళీ కొట్టిన వ్యక్తినే బ్రతిమాలుకుంటా ఉన్నారు. ఇది మీ ప్రోగ్రాము, మీరే అడ్జస్ట్ కావాలి, మరి మీకోసం మేము కాపలాగా వచ్చినాం కదా, మమ్మల్ని కొడితే ఎట్లా అని చెప్పి కనీసము వాళ్ళల్లో స్పందన లేదు. మరి కనీసం దాదాపు 23 రోజులు అవుతా ఉంది ఆ మంత్రి గారి సోదరుడు కానిస్టేబుల్ మీద దాడి చేసి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయలే. మంత్రి గారేమో స్టేట్మెంట్ ఇస్తాడు చట్టం పని తను చేసుకోబోతుందని చెప్పి. మరి ఈరోజు ప్రతి చిన్నదానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఈ విధంగా పోలీసులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారంటే ఈ యొక్క సంఘం నాయకులు ఉన్నారు, పోలీసు సంఘం నాయకులు. మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో స్టేట్మెంట్ ఇస్తారు. మరి ఈరోజు మీ ఈ యొక్క కానిస్టేబుల్ని కొడతా ఉన్నారు. ఎక్కడికి పోయినారా మీ నాయకులంతా? ఎక్కడ దాక్కున్నారు? కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? ఒక రోజున ఎస్పీని కలిసి అయ్యా ఈ విధంగా బీసీ జనార్దన్ రెడ్డి అనే సోదరుడు ఒక ఆయన భూపాల్ రెడ్డి
ఈ విధంగా దౌర్జన్యం చేశారు, కనీసం ఆయన మీద కేసు రిజిస్టర్ అని చేయాలని చెప్పి ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఏ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన ఏ రకంగా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది సుపరిపాలన కాదు, స్వపరిపాలన. వాళ్లకు కావాల్సిన రకంగా పరిపాలించడమే తప్ప ప్రజలకు మంచి చేసే రకంగా చేసే పరిపాలన అయితే కాదు. ఇది స్వపరిపాలన. వాళ్ళకు కావాల్సిన రకంగానే పరిపాలిస్తూ ఉన్నారు తప్ప మనకు ప్రజలకు మేలు కోరే రకంగా పరిపాలన చేయడం. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఏమనుకుంటే అది ఎంత దుర్మార్గంగా చర్యలు తీసుకుంటా ఉన్నారంటే మనమందరము సాక్ష్యాధారాలతో యూట్యూబ్లలో వాళ్ళల్లో క్లియర్గా వాళ్ళ దుర్మార్గం కనపడతా ఉంది. అయినా వాళ్ళు మళ్ళీ మే పాపని చెయ్యలేదు, అడ్డుపోయినాము అని మాట్లాడడం అనేది ఎంత దిగజారుడుగా ఉంది అనేది తెలుస్తూ ఉంది. శ్రీశైలం నియోజకవర్గంలో రాత్రి శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అటవీ అధికారులను ఏ రకంగా హింసించారు అనేది తెలుసుకుంటా కళ్ళకు కన్నట్టు పడుతోంది. ప్రభుత్వ వెహికల్ను తను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాకీటాకీలను ప్రభుత్వ ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, వాళ్ళను దుర్భాషలాడము, కొట్టుకుంటూ తీసుకొని పోవడము, గెస్ట్ హౌస్కు తీసుకొని పోయి హింసించడము ఎంతవరకు సమంజసమైన చర్య అనేది నేను మీ ద్వారా ప్రశ్నిస్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి చర్య. ఇక్కడే కాదు, ప్రతి చోట ఇటువంటి చర్యలే చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప మంచి చేసిన పరిపాలన ఎక్కడా లేదు. ఇప్పుడే రామిరెడ్డి గారు చెప్పారు, బీసీ జనార్దన్ రెడ్డి గారి తమ్ముడు ఏఆర్ కానిస్టేబుల్ సాక్ష్యాలతో సహా వీడియోలతో సహా చూశాం, చెంపగేసి కొట్టడం. ఈ రోజు వరకు దాని మీద చర్యలు లేవు, ఏదే కానీ లేదు. నంద్యాల మార్క్ఫెడ్ నుంచి పసరపాడుకు బయలుదేరిన యూరియా లారీ గమ్యస్థానానికి చేరుకోకుండానే మాయమైందని తెలుస్తోంది. నంద్యాల మార్క్ఫెడ్ కార్యాలయం నుండి గోస్పాడు మండలంలోని పసరపాడు ఒక గ్రామానికి వెళ్లిన ఒక లారీ లోడ్ యూరియా పక్కదారి పట్టింది. యూరియా లారీ మాయం కావడంపై సంబంధిత గోస్పాడు మండల అధికారి ఉన్నత అధికారులకు మరియు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూరియా కోసం పడికాపు కాస్తున్న గ్రామ రైతులు లారీ లోడ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అన్నదాతకు యూరియాను అందించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే అంటున్న గ్రామ రైతాంగం. పసులపాడుకు రాలేదని చెప్తున్నాం కదా, 10 మండలం అంతా వచ్చింది. మీటింగ్ పెట్టిన ఇప్పుడు మా మీటింగ్ అన్నావు నువ్వు. 19 కాదు, నేను 20 మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నాను పసరపాడులో. 19 అంటావు. ఆ 20 తారీఖు నీ మీటింగ్ లో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను చెప్పాను నాకు. 20 తారీఖు మేము పెట్టినాము. మేము రాసిన 19 తారీఖులో రాసినాము కంప్లైంట్. 19 తారీఖు వచ్చి ఇప్పుడు మాత్రం 19 రాపించినారు మా డేట్. నేను అదే అమ్మా చెప్పేది నీకు. నువ్వు మీటింగ్ రోజు ఏ రోజు పెట్టుకుంటే ఆ రోజు చెప్పినా. నేను అగ్రికల్చర్ రెడీ ఆలగడ్డ. ఈరోజు వచ్చేసి మనకు పై అధికారుల యొక్క దీని యొక్క ఆదేశాలతో నేను అక్కడ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. 19వ తేదీ వచ్చేసి యూరియా లోడు విహెచ్ఏ గారు ఇక్కడ కాకుండా వేరే చోట బయట వేరే చోట పనిచేయడాన్ని దాని మీద వస్తే కూడా ఈరోజు ఆయన విహెచ్ఏ గారు కూడా ఒప్పుకున్నారు. కరెక్టే, ఏదో ప్రెజర్ తట్టుకునే కంపెనీ ఆయన అంటున్నారు. రైతులు కూడా ఇలా చేయడం తప్పు, మరి ఇక్కడ చేయాలని రాసిచ్చినాను. ఇద్దరితో స్టేట్మెంట్ తీసుకుని నేను పై అధికారులకు పంపిస్తాను. బయట పున్నాపురం విలేజ్లో పనిచేయడాని చెప్పాడు మన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ బి శ్రీకాంత్ రెడ్డి అబ్బాయి. 12 టన్నులు అంటే అక్కడ తీసుకుని వెళ్ళి ఇక్కడ రైతులకు మంచిగా అంటాడు.
మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఏదో వాళ్ళ కొద్దిమంది రైతులకు లిస్ట్ ఇస్తా అన్నాడు. ఆ లిస్ట్ కూడా తీసుకుని మేము ఇంట్లో చేసి ఇస్తాం. అక్కడ పంచినాడని మాకైతే తెలిసింది. అదైతే మాకు అతను ఒప్పుకున్నాడు, అతను కూడా రాసి ఒప్పుకున్నాడు. విషయం ఏమంటే మనకు మార్కెట్ నుంచి స్టాక్ వస్తుంది. ఆర్ఎస్కేకి వచ్చి ప్రతి గ్రామంలో ఆర్ఎస్కే కూడా పంచాలి, అదే ఊర్లో పంచాలి. ఈ అబ్బాయి నేను పెద్ద తరగతిలో బయట పంచినా అని చెప్తున్నాడు. అది విషయం. అదే మేము ఇంట్లో రాసి పంపిస్తాం పై అధికారులు. అది వచ్చి డైరెక్ట్ ఆర్ఎస్కేకి వాళ్ళతో మాట్లాడి పంపించేస్తారు. వీళ్ళతో మాట్లాడి ఇన్ఛార్జికి లాగిన్ ఉంటది, వాళ్ళే ఇన్వెంట్ పెట్టాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది లోడ్ వచ్చినది వస్తుంది. ఏఓకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏఓకి అగ్రికల్చర్ అసిస్టెంట్ చెప్తేనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లోడ్ వచ్చింది అని. ఆ అబ్బాయి పై అధికారులకు గ్రామ రైతులకు ఎలాంటివి చెప్పకుండా ఆ లోడుని పొన్నాపురం తీసుకెళ్లి అక్కడ పసరపాడు గ్రామ రైతులకి పంచాలని చెప్పాడు. స్టాక్ వచ్చినది కూడా తెలియదు. అది తెలిసినాక అప్పుడు ఏమి అడిగినారంట. స్టాక్ వచ్చినప్పుడు నాకు తెలియదు, ఆ అబ్బాయి అక్కడ తీసుకెళ్ళినది కూడా తెలియదు. గ్రామ రైతులు నాకు ఫోన్ చేసి మేడం మా ఊరికి స్టాక్ రాలేదు అంటే, నేను అప్పుడు మార్కెట్ వాళ్ళని అడిగితే పసరపాడుకి స్టాక్ డిస్పాచ్ అయింది అని చెప్పారు. అప్పుడు మేము ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఫోన్ పనిచేయలేదు. అప్పుడు మేము కంప్లైంట్ రైజ్ చేసి పై అధికారులకు అందజేశాము. ఆ అబ్బాయి మాకు స్టాక్ వచ్చింది లేదు తెలియజేయలేదు, ఆ అబ్బాయి ఫోన్ పనిచేయలేదు, ఆ అబ్బాయి ఆ రోజు డ్యూటీలో లేడు అని పై అధికారులకు రాసిచ్చాము. రాసిచ్చాక నేను సార్ రాసిచ్చాక పై అధికారులు మాకు ఎంక్వైరీ చేయండి అని ఇచ్చారు. ఈ రోజు సార్ ఆధ్వర్యంలో గ్రామ రైతులతో శ్రీకాంత్ రెడ్డితో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకున్నారు సార్. అదే ఆ నివేదికను పై అధికారులకు అందజేస్తారు. నా పేరు విజయ్ కుమారు, మాది గోస్పాడు మండలం పసురుపాడు గ్రామం. నేను 10 ఎకరాలు వేసుకునే రైతును. మాకు దాదాపుగా మొదటి నుంచి కూడా ఒక యూరియా బస్తా కూడా రాలేదు. మేము ఈ మధ్య వచ్చి ఆర్బీకే అడిగితే ఇంకా రాలేదని చెప్పినారు. కానీ మేము పక్క ఊళ్ళో వాళ్ళకందరికీ వస్తుంది, మాకెందుకు రాలేదని మేము అడగడం జరిగింది. అడిగితే ఇంకా మనకు రాలేదని చెప్పినారు ఆర్బీకే సిబ్బంది వాళ్ళు చెప్పినారు. మేము మార్కెట్లో కనుక్కుంటే మీకు 19వ తారీఖు పంపించినాము 12 టన్నుల యూరియా అని చెప్పేసినారు. ఇక్కడికి వచ్చి అడిగితే కూడా మళ్ళీ ఇంకా రాలేదన్నాడు. మేము తర్వాత విచారించుకోగా అది ఆయనే శ్రీకాంత్ రెడ్డి, ఇక్కడ ఆర్బీకేకి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్. మేము పొన్నాపురంలో దించి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేసినాం పసురుపాడు రైతులకు అంటున్నాడు. కానీ పసురుపాడు రైతులకు ఎవరికి ఏం రాలేదు. అది ఆయన అక్కడ పొన్నాపురంలో ఎందుకు దించుకున్నాడో అక్కడ ఏం చేసినాడో అనేది తెలియదు మాకు. మా పసురుపాడు రైతులకైతే ఇవ్వలే యూరియా, ఒక బస్తా ఇవ్వలే. అది సార్ జరిగిన విషయం. అక్రమంగా 100% అక్రమంగా తరలించినారు సార్. ఇది బ్లాక్ మార్కెటింగ్ చేసినారు. ఇది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందో లేదో మనకైతే తెలియదు సార్. ఇక్కడైతే ఈయన శ్రీకాంత్ రెడ్డి అక్కడికి తరలించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసినా అని చెప్తున్నాడు. అంతవరకే. అది బ్లాక్ మార్కెటింగ్ చేసుకున్నాడో లేకపోతే ఆయన రైతులకు ఇచ్చినాడు అనేది అవాస్తవం సార్. అది వాస్తవం కానే కాదు. ఎవరికి ఇవ్వలేదు ఆయన, ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇక్కడ వాళ్ళు విచారణ వాళ్ళు వచ్చిన వాళ్ళు చూపించమంటున్నారు సార్ ఎవిడెన్స్. మీకు ఇచ్చినట్టు వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు, వాళ్ళ కాడ నుంచి ప్రూఫ్లు చూపించమంటే నేను తీసుకొస్తాను ఎందుకు పోతాడు సార్. ఉంటే చూపించేవాడుగా. వాళ్ళ కాడ ఏమైనా ప్రూఫ్లు ఉంటే నేను వీళ్ళకి ఇచ్చినా అని విచారణ వాళ్ళకు వచ్చిన సార్లకి చూపించేవాడు. అది ఇప్పుడు సొంతంగా క్రియేట్ చేయడానికి బయటకు పోయినారు అంతే వాళ్ళు ఇచ్చినట్టు. అలా తప్ప ఏం లేదు. అలా అంతా బ్లాక్ మార్కెటింగ్ చేసినారు సార్ వాళ్ళు. నేను 20 ఎకరాల పొలం వేసిన, అందులో 10 ఎకరాల పంట ఉంది. ఇప్పటికి 2 లోడ్లు వచ్చినాయంట. ఫస్ట్ లోడ్లో ఒక బస్తా రాలే, 2వ లోడ్లో ఒక బస్తా రాలే. సార్ని అడుగుతాను నేను శ్రీకాంత్ సార్ను, కానీ వస్తే ఫోన్ చేస్తాను కాల్ చేస్తాం అంటున్నాడు. నిన్న తీరా ఇటుకు వచ్చేసరికి అక్కడ పంచుతున్నారు. అది మాకు తెలియక మేము ఇక్కడే ఉండి ఈయన చుట్టూ తిరుగుతున్నాం. ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. పొన్నాపురంకి ఏం సంబంధం ఉందో మనకైతే తెలుసు సార్. అక్కడ పొన్నాపురానికి ఎటువంటి సంబంధం లేదు. మా మండలము కాదు అది, మా సంబంధం తేలపూర్కి పసురుపాడుకి సంబంధం. తేలపూర్లో మంచినాడు అంటే అది ఓకే సార్. ఎందుకంటే తేలపూర్కు పసురుపాడుకు కనెక్షన్. రైతు భరోసా కేంద్రం ఒకటే, రైతు భరోసా కేంద్రం. ఆ 2 కాకుండా ఎక్కడో పంచడం ఇది ఒక వాస్తవం సార్. అది వాస్తవం, పంచలేదు అసలు. మందే డిస్ట్రిబ్యూషన్ కాలే పసురుపాడికి లోపల. శ్రీరామ గారు అన్న పంచాయతీ పసురుపాడుకు నేను ఒక 40 ఎకరాల పొలం వేస్తున్నా. ఒక మూట ఇంతవరకు ఈరి ఎత్తామని చెప్తాను, ఇంతవరకు ఎత్తలే. అది ఎవడ అమ్ముకున్నారు, బయట అమ్మేసినారు. అది ఒక మూట వరకు ఇంతవరకు రాలే మాకు. ఇప్పటికీ ఇస్తా అంటున్నారు. ఒక మూటకు వీళ్ళు ఇంతవరకు అమ్మినారు. మాకైతే వీళ్ళ ఒక మూటకు వీళ్ళ బ్యాగులు మాకైతే రాలేదు సార్. ఈ రైతు రాలే మాకు.
ఈరోజు మన పక్కీర్పేట నందలి వెలిసినటువంటి మౌలాలి స్వామి జాతరలు, దశగిరి స్వామి, హజరత్ ఇమామ్ హసన్, హజరత్ ఇమామ్ హసన్ గార్ల జాతరలు మా మిత్రులైనటువంటి సోదరులు మా కమాల్ బాషా గారు, అదేవిధంగా మా ఇక్కడ పక్కీర్పేటలో ఉన్నటువంటి మా మిత్ర సోదరులందరూ, నన్న తర్వాత మున్న, తర్వాత మా కాజా వాళ్ళందరూ కలిసి ఆ టీము ఇక్కడ కమాల్ బాషా, నూర్ బాషా, హుసేన్ బాషా అందరూ కలిసి ఆ టీం కలిసికట్టుగా నేను పేర్లు చెప్పలేను, కొన్ని దగ్గర 50 మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు. ఇది వాళ్లకు ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నేను చూడడం జరుగుతూ ఉంది. ఈ పండగ పక్కీర్పేటలో ఉన్నటువంటి ఈ యొక్క ముస్లిం సోదరులు వాళ్ళు చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పండగను చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసము ఉన్న వాళ్ళను సైరు లేపనికి పోతారు. రెండవది జార్మీ పండగ కొంతమంది చేసుకున్నప్పటికీ ఈ యొక్క జాతరలు చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్లకు ఎక్కడెక్కడో వాళ్ళ బంధువులు, ఆప్తమిత్రులు అందరూ వచ్చి ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి చాలా మహత్కరమైన స్వామి. ఎందుకంటే గత 2021 సంవత్సరంలో మాకు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఈ అన్నదమ్ములందరూ, నా తోటి మిత్రులు, నా తోటి సహోదరులందరూ నాకు అండగా ఉన్నారు. మాకు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఈరోజు దీంట్లో మాకు ఇన్వాల్వ్మెంట్ చేస్తూ మాకు ఖచ్చితంగా ప్రతి ఒక్క సంవత్సరం జాతరను ఆహ్వానించడము మా కమాల్ అన్నకు, అదేవిధంగా హుసేన్ బాషాకు, ఖైరాత్ బాషాకు, అదేవిధంగా రాజాకు, మున్నాకు, తర్వాత ప్రతి ఒక్కరికి మన ముర్షదులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు మాకు ఇంత పెద్ద కుటుంబాన్ని అందించినటువంటి మా శిల్ప కుటుంబానికి కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మాకు ఖచ్చితంగా ఈ వార్డు 24వ వార్డుకు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే షేక్ షహనాజ్ గారికి పోటీ చేసే అవకాశాన్ని కలిగించినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అదే మాదిరిగా జీవితాంతం వారికి రుణపడి ఉంటాము. అదే విధంగా వారు మాకు ఒక వార్డును అప్పచెప్పి, అదే విధంగా వాళ్ళు ఈ రోజు కూడా మాకు ఇంతమంది వాళ్ళ ప్రేమ అభిమానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్లకు ఎప్పుడు మేము ఎల్లవేళలా అర్ధరాత్రి వాళ్ళు ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా వాళ్ళకు అందుబాటులో ఉంటాను. ఈ పండగనే కాదు, వాళ్ళు యొక్క ప్రేమాభిమానం పెంచుకుంటే చాలా ఎక్కువగా చూపిస్తారు. అందుకోసమే కమాల్ అన్నకు అందరికీ నేను పేరు పేరున వాళ్లకు నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు నేను జీవితాంతం వాళ్ళకు కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మా శిల్పా కుటుంబానికి కూడా నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఈ రోజు 24వ వార్డులో పకిరిపేటలో మౌలాలి జాతరలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఒక కూతురిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తోబుట్టుగా నాకు ఇక్కడ అభిమానిస్తారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రేమ ఆప్యాయతలు ఒక కుటుంబం మాదిరిగా ఉంటది. ఇక్కడ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన ఈ కమాల్ బాషా, ఇక్కడ ఉన్న యూత్ అందరు కూడా చాలా ముచ్చటగా చేసుకుంటారు ఈ పండగ. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఎంతో కలిసిమెలిసి అన్యోన్యతగా ఉండి ఇక్కడ అందరూ చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఈ పండగ. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన నాకు మా శిల్పా రవెన్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్డులో 24వ వార్డులో నాకు ఘనంగా మెజార్టీ ఇచ్చిన ఈ ప్రజలందరికీ ఎప్పుడు ఏ సహాయం వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటామని, మా చేతనైన శక్తి వరకు మేము వాళ్లకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ దేవుడి దయ వల్ల, ఈ మౌలాలి స్వామి దయ వల్ల అందరూ సుఖ సంతోషం ఉండాలని ఈ ప్రార్థన చేస్తున్నాను. మౌలాలి స్వామి జాతరలు చేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి రమతులన్న గారు, అట్నే సైనా అక్క గారు మాకు చాలా అండగా నిలిచారు.
ఈ యొక్క జారుతులకు అయ్యే అన్నదాన కార్యక్రమం కానీ ఇంత గ్రాండ్గా జరుగుతుంటే ఈ పొద్దు అన్న అట్నే అక్క వాళ్ళ తరపున చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు మనకి ఉన్నోడా లేననే అన్న తేడా చూపించారు. అలాంటి అన్న మనకి ఈ సంవత్సరం 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కానీ ఒక ఉన్నన్నాళ్ళు అన్ననే మన కౌన్సిలర్ ఉండాలని కోరుతున్నాము. ఇప్పుడు 1000 మెజార్టీ తెప్పించాము అన్నకి, ఇప్పుడు దానికన్నా ఎక్కువ తెప్పిస్తామని మాట ఇస్తున్నాం అన్నకి. నంద్యాల పట్టణం టెక్కి రోడ్లో పరమేశ్వర హోండా షోరూం నందు నూతనంగా సిబి హార్నెట్ 125cc బైక్ ను ఏపీ జోనల్ ఇన్ఛార్జి శరత్ ఆంద్రేసన్, ఏపీ సేల్స్ ఏరియా ఇన్ఛార్జ్ ప్రజ్వల్ అంగ్వర్సన్ మరియు ప్రొపరేటర్ నవీన్, ఏరియా సర్వీస్ ఇన్ఛార్జి వినోద్ కలిసి గ్రాండ్ లాంచింగ్ చేయడం జరిగింది. తక్కువ డౌన్ పేమెంట్తో అన్ని ఫైనాన్స్ కంపెనీలతో బైక్ ఫైనాన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని షోరూం యాజమాన్యం తెలిపారు. అంతేకాకుండా ప్రారంభంలో వచ్చిన కస్టమర్లకు ప్రత్యేక బహుమతి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బైక్ ఫీచర్స్ ను వారు వివరించారు. హోండా ప్రజలందరూ మా హోండా కంపెనీ హార్నెట్ 125 అనే వెహికల్ని లాంచ్ చేశారండి. ఇది చాలా అతి తక్కువ లో డౌన్ పేమెంట్లో 10,000కే మేము లో డౌన్ పేమెంట్కి ఇవ్వాలని కోరుచున్నాము. మేము డెసిషన్ తీసుకున్నాము. దాని తర్వాత ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. సో అందరూ వచ్చి మా బండిని టెస్ట్ రైడ్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ ఫైనాన్సర్స్ తోటి కనుక మనం 9,999 రూపాయలకు మాత్రమే డౌన్ పేమెంట్తో డెలివరీ ఇస్తున్నాము. ఇప్పుడు మొదట బుక్ చేస్తున్న 10 మంది కస్టమర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని కూడా గెలుపొందిగా కోరుచున్నాం. మేము నంద్యాల ప్రజలు దీన్ని సద్వినియోగంగా వినియోగించుకుంటారని చెప్పేసి నంద్యాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నంద్యాల కెమిస్ట్ మరియు డ్రగిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నార్కోటిక్ డ్రగ్స్ మరియు యాంటీబయాటిక్స్ పై పట్టణంలోని తేజస్విని రెసిడెన్సీ నందు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, స్పెషల్ బ్రాంచ్ సిఐ సూర్యమౌళి, కర్నూలు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ సేల్స్ లైసెన్స్ అథారిటీ ఆఫీసర్ రమాదేవి, కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాముడు, డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న హాజరై అవగాహన కల్పించారు. ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ ఈగల్ టీమ్, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, అడిషనల్ ఎస్పీ గారు, నెక్స్ట్ డిఎంఎన్హెచ్ఓ గారు, నెక్స్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నంద్యాల డిస్ట్రిక్ట్ అందరు వాళ్ళకి ఒక అవగాహన సదస్సు అనేది నార్కోటిక్ డ్రగ్స్ మీద, యాంటీబయాటిక్స్ వినియోగం మీద
మరియు అబార్టిఫేషియన్స్ వినియోగం మీద ఏదైనా మిస్యూజ్ అవుతుందా, మిస్యూజ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అండ్ రూల్స్ ఎలా పాటించాలి అనేది ఒక అవగాహన సదస్సు అనేది ఇక్కడ జరపడం జరిగిందండి. ఈ సమావేశం మెయిన్గా నార్కోటిక్ డ్రగ్స్ మరియు యాంటీబయాటిక్ డ్రగ్స్ మీద మన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు హ్యాబిట్స్ డ్రగ్స్, మన హ్యాబిట్ డ్రగ్స్ వచ్చేసి ఆల్ప్రోజోలము, క్లోనజీపాము, డైజీపాము, జోలిపీడము, ఇవన్నీ వచ్చేసి మన కొడైన్ ఫాస్ఫేట్, ఇవన్నీ కూడా హ్యాబిట్ డ్రగ్స్లోకి వస్తాయి. అంటే ఒకప్పుడు ఈ కొకైను, గంజా అమ్మే యాక్ట్లు మాత్రమే ఉన్న ఈగల్ టీంలోకి మనం కూడా వచ్చేసినాం. ఇప్పుడు అంటే మనం బాధ్యతారహితంగా వ్యాపారం చేసుకోవాలి, సేవతో పాటు బాధ్యతారహితంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు ఈగల్ టీం కూడా మనల్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక బాధ్యతతో ఈ వ్యాపారాన్ని చేసుకోవాలని మా కెమిస్ట్ సోదరులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నంద్యాలలో వీధి కుక్కల సమస్య రోజురోజుకి పెరిగిపోతున్నదని, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వీధి కుక్కల నియంత్రణలో నంద్యాల మున్సిపాలిటీ విఫలమైందని ఎస్డిపిఐ నేతలు, ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, ఎస్డిపిఐ అసెంబ్లీ అధ్యక్షుడు హనీఫ్, ఉపాధ్యక్షుడు మజీద్ ఖాన్ పేర్కొన్నారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం అమలు చేయకపోవడం, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయడంలో విఫలం కావడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయన్నారు. నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలను కాపాడడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. స్థానిక మంత్రి వెంటనే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ మరియు ఎమ్మెల్యే వెంటనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు అధికారులను కుర్చీలపై కూర్చోమని కాదు, సమస్యలు పరిష్కరించమని ఎన్నుకున్నారని మండిపడ్డారు. ఈ నిరసనలో అబ్దుల్ కలాం, సుల్తాన్, కరీముల్లా, రిజ్వాన్, అఖ్తర్ హుసేన్, ఉమర్, వాహిద్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ దగ్గర వీధి కుక్కల సమస్య గురించి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మనం చూసుకుంటే నంద్యాల జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా నంద్యాల పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాలలో రోజు రోజుకి వీధి కుక్కల సమస్య తీవ్రమైపోతుంది. ఎక్కడ చూసినా చిన్న చిన్న సందులలో, వీధులలో పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతూ, ముఖ్యంగా చిన్న పిల్లలను మరియు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ఎంతో మందిని కరిచిన కూడా సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలు కూడా ఈ కుక్క కాటు వలన మరియు ర్యాబీస్ వలన ప్రాణాలు పోవడం కూడా మనందరం చూసాము. ఇంతకు ముందు చూసుకుంటే గత 5 సంవత్సరాలలో ఇప్పుడు చూసుకుంటే కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంతకు ముందు ఒక ఏరియాలో లేక ఒక సందులో 1 లేదా 2 కుక్కలను మనం చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి నంద్యాల మొత్తం చుట్టుపక్కల కానీ నంద్యాల సందులో కానీ చూడండి, ప్రతి సందులో 5 నుండి 10 కుక్కలు కనిపిస్తున్నాయి. 5 నుండి 10 కుక్కలు. నంద్యాల మొత్తంగా దాదాపుగా 5,000 కుక్కలు ఉన్నాయి. ఇంతకు ముందు చూసుకుంటే 500, 600 ఉండేవి. దాని సంఖ్య చాలా గణనీయంగా పెరిగిపోయింది. దీనికి కారణం ఎవరు? దీనికి ఏకైక కారణం నంద్యాల మున్సిపాలిటీ. ఎంతో మంది చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నాయి, రేబీస్ వలన వృద్ధుల ప్రాణాలు పోతున్నాయి. అయినా ఈ గవర్నమెంట్ కానీ మరియు మన నంద్యాల మున్సిపాలిటీ కానీ ఏమి దీని గురించి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి? ఏబీసీ ప్రోగ్రామ్, యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీ మీద బాధ్యత లేదా? మీరు ఏబీసీ ప్రోగ్రామ్ చేయాలి కదా. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేసి కుక్కల సంఖ్యను మీరు తగ్గించాలి కదా. కానీ ఎందుకు తగ్గించడం లేదు? మనం చూసుకుంటే ఈ కొన్ని లక్షల డబ్బులు దీనికి దానికని మీకు ఖర్చు పెడుతున్నారు నంద్యాల మున్సిపాలిటీ. పోయిన 6 నెలల క్రితము నంద్యాలకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే 20 లక్షల రూపాయలను మీరు డబ్బులు మున్సిపాలిటీలో అప్రూవల్ తీసుకొని ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన పర్యటనకు ఖర్చు చేశారు. ఆయన అప్పుడు రాలేదు, ఆ డబ్బులు కూడా వృధా అయిపోయినాయి. ఆ బాధ్యత ఇప్పుడు మీకు లేదా? కుక్కల వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు, మీకు దాని మీద బాధ్యత లేదా? మరియు మీరు కుక్కలకు ర్యాబీస్, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఎంతవరకు వేపిస్తున్నారు? ఈ ప్రోగ్రాము దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి జరగడమే లేదు. దానికి బాధ్యత నంద్యాల మున్సిపల్ కమిషనర్ది మరియు స్థానిక ఎమ్మెల్యేది. దీనికి బాధ్యత మీరు వహించాలి.
ఎంతమంది చిన్న చిన్న ప్రాణాలు పోతున్నాయి, చిన్న చిన్న పిల్లల ప్రాణాలు పోతున్నాయి. అదే ప్రాణాలు మీ ఇంట్లో పోతే మీరు ఊరుకుంటారా? అంటే ఇక్కడ పోయేది పేదవాళ్ళ ప్రాణాలు, పేదవాళ్ళ మరి ఏరియాలో కదా తిరిగేది కుక్కలు, ఇక్కడ ఎక్కడ తిరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఈ సమస్య చాలా తీవ్రమైనది. మొన్న ఢిల్లీలో మన సుప్రీంకోర్టు కూడా ఢిల్లీలో కుక్కలను తీసేయాలని ఇది పాస్ చేసింది. కానీ మేము ఇక్కడ కుక్కలకు వ్యతిరేకం కాదు, కుక్కలు కూడా హక్కులు ఉన్నాయి, కుక్కలు కూడా బ్రతికే అర్హత ఈ భూమి మీద ఉంది. కానీ కుక్కల జనాభాను తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది మరియు స్థానిక మున్సిపాలిటీలది. మీ యొక్క చేతకానితనం వలన, మీ యొక్క బాధ్యత రాహిత్యం వలన కుక్కల సంఖ్య పెరిగిపోయి ఈ రోజు అదే కుక్కలను షెల్టర్లకు తరలించి చంపేయండి అని అంటున్నారు. ఇది కూడా తప్పే. కుక్కలను షెల్టర్లకు తరలించడము మరియు చంపడం, మాస్ కిల్లింగ్ చేయడం తప్పు. ఎందుకంటే వాళ్ళకు కూడా బ్రతికే అర్హత ఉంది కుక్కలకు కూడా. కానీ ప్రాబ్లం ఏమంటే కుక్కల యొక్క జాతిని మరియు కుక్కల సంఖ్యను పెరుగుదల చేయకుండా ఆపడం మన బాధ్యత. దానిలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ముఖ్యంగా మున్సిపాలిటీలు ఫెయిల్ ఉన్నాయి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇప్పటికీ 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇదే అలసత్వం వహిస్తే మీరు రేపు 100ల సంఖ్యలో సందులో తయారవుతాయి కుక్కలు. వీటిని అరికట్టాలంటే ముఖ్యంగా మీరు ఖచ్చితంగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ప్రతి కుక్కకు వేయించాలి. దానితో పాటు ఏబీసీ ప్రోగ్రామ్, యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను వెంటనే మీరు అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము డిమాండ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడులు, దౌర్జన్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. పక్కదారి పడుతున్న యూరియా ఎరువులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పసరపాడు గ్రామ రైతులు. పట్టణంలోని 24వ వార్డు ఫకీర్పేటలో ఘనంగా మౌలాలి సాహెబ్ జార్తులు. పరమేశ్వర హోండా షోరూమ్ నందు నూతనంగా సిబి హార్నెట్ 125cc బైక్ గ్రాండ్ లాంచింగ్. నార్కోటిక్ డ్రగ్స్ మరియు యాంటీబయాటిక్స్ పై అవగాహన. వీధి కుక్కల నియంత్రణలో నంద్యాల మున్సిపాలిటీ విఫలమైందని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.